బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మూసీ కూల్చివేతలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. చాదర్ఘట్, ఓల్డ్ మలక్పేట్, శంకర్ నగర్, మూసా నగర్ లో స్థానికులు ఇల్లు ఖాళీ చేయకపోవడంతో కూల్చివేతలను నిలిపివేశారు. ఓల్డ్ మలక్పేట్, శంకర్ నగర్ లో 450 ఇళ్లను అధికారులు గుర్తించి మార్కు వేశారు. వాటిలో ఇప్పటివరకు 150 ఇళ్లు కూల్చివేశారు. అర్హులైన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా కేటాయించారు. అలాగే మూసీ నివాసితులకు 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మూసీ కూల్చివేతలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. చాదర్ఘాట్, ఓల్డ్ మలక్పేట్, శంకర్ నగర్, మూసా నగర్ లో స్థానికులు ఇల్లు ఖాళీ చేయకపోవడంతో కూల్చివేతలను నిలిపివేశారు. ఓల్డ్ మలక్పేట, శంకర్ నగర్ లో 450 ఇళ్లను అధికారులు గుర్తించి మార్కు వేశారు. వాటిలో ఇప్పటి వరకు 150 ఇళ్లు కూల్చివేశారు. అర్హులైన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారు. అలాగే మూసీ నిర్వాసితులకు 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇక మూసీ పరివాహక ప్రాంత ఇళ్లు కూల్చివేతలని హైడ్రా తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఇక అక్కడ ఉన్న ప్రజలు ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము. స్వప్న, ప్రధానంగా తెలంగాణలో మూసీ నది పరివాహక ప్రాంతంలో అయితే మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న కూల్చివేతలు ఏవైతున్నాయో హైడ్రాకు సంబంధించింది. ఇప్పటి వరకు మూసీ కొంత మేరకు కూల్చివేతలు కొనసాగడం జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని పర్మనెంట్ ఇండ్లు ఉండడంతో వాటిని నిలిపివేయడం జరిగింది. చాదర్ఘట్, ఓల్డ్ మల్కాపేట, శంకర్ నగర్, మూసా నగర్ ఇట్లాంటి స్థానికులు ఇల్లు ఖాళీ చేయకపోవడంతో కూల్చివేతలు కొద్దిగా నిలిపివేయడం జరిగింది. మొత్తానికి తాత్కాలిక బ్రేక్ అని చెప్పొచ్చు. రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులు కొద్దిగా వెనుకకు దగ్గరని చెప్పొచ్చు. ఎందుకంటే మలక్పేట, శంకర్ నగర్ లో 450 ఇళ్లను గుర్తించడం జరిగింది. ఇప్పటికి 150 ఇండ్లు కూల్చివేసిన అధికారులు మొత్తానికి వీటికి బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఇవ్వడానికి సంబంధించింది కేటాయింపు జరిగింది. మొత్తానికైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో సుందరీకరణ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న దాంట్లో కొంత బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే పర్మనెంట్ ఉన్న ఇండ్లకు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా పరిహారం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మూసీ సుందరీకరణ చేసి తీరుతామనేది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రకటిస్తున్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ మిత్రపక్షాలు ఏవైతున్నాయో కొంత వ్యతిరేకత చేస్తున్నాయి. ఎందుకంటే మూసీ సుందరీకరణ కంటే దీనికి కొన్ని ప్రాజెక్టుల పేరు మీద ఈ డబ్బులు కేటాయించి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే కొంత రైతులకు మేలు జరుగుతుంది అనేది బీఆర్ఎస్ వాదన చేస్తుంది. కానీ మూసీ పరివాహక ప్రాంతంలో అంటే హైదరాబాద్ పొల్యూషన్ తో నిండిపోవడంతో పాటు ఆ మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకు కాలుష్యంతో లేదా మొత్తం కాలుష్య కూరలు నిండిపోవడం జరిగింది. కాబట్టి మొత్తాన్ని హైదరాబాద్ కు సంబంధించిన సెంట్రల్ ఏదైతే సిటీ ఉందో ఈ సిటీని మొత్తం మూసీ కంపతో నిండిపోవడం జరిగింది. కాబట్టి దీన్ని సుందరీకరణ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు పెట్టుబడి పెట్టడానికి హైదరాబాద్ రావాలి. కాబట్టి రావాలంటే హైదరాబాద్ లో చాలా శుభ్రంగా ఉండాల్సిన
కొన్ని ప్రాంతాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మూసికి సంబంధించిన కాలుష్యం ఎంతో దుర్వాసన వెదజల్లుతుంది కాబట్టి ఇట్లాంటి ఈ కాలుష్యాన్ని మొత్తం క్లీన్ శుద్ధి చేసిన అనంతరము దాన్ని సుందరీకరణ అంటే మూసి పరివాహక ప్రాంతం ఎక్కడెక్కడ ఉందో అదంతా సుందరీకరణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందనేది రేవంత్ రెడ్డి వాదన చేస్తున్నాడు. మొత్తానికి అయితే ఏది ఏదేమైనప్పటికీ కొంత బ్రేక్ పడిందని చెప్పొచ్చు స్వప్న. రాము, ఇప్పటికే 150 ఇళ్లను కూల్చివేసిన అధికారులు ఇక మిగతావి కూల్చివేయడానికి తాత్కాలిక బ్రేక్ తీసుకున్నప్పటికీ మరి అక్కడ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయలేదు. మరి వారికి ఎన్ని రోజుల గడువునివ్వడం జరిగింది అధికారులు ఇల్లు ఖాళీ చేయడానికి? స్వప్న, ముఖ్యంగా అక్కడైతే ఎవరైతే ఉన్నారో ఇప్పటికి పర్మనెంట్ ఇండ్లు, ఇవి సొంతంగా వాళ్ళు కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి, వాటన్నిటికీ పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అప్పటికప్పుడు వాటిని పంపించేసి కూలగొట్టడం అనేది బాధ్యతారహితమైన చర్య. కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని పరిష్కారం చేసినాక, అంటే అక్కడున్న మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వెళ్లకుండా ఉన్నారో వాళ్ళకు బాధ్యతగా, వాళ్ళకు ప్రభుత్వ బాధ్యతగా వాళ్ళందరికీ ఇండ్లు కేటాయించాలి. అట్లాగే జీవనోపాధి కూడా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటది. ఈ బాధ్యత తీసుకోవడానికి కాంగ్రెస్ కొంత ఎన్నిక జరిగిందని చెప్పొచ్చు. వాళ్ళందరినీ ఒప్పించి అందరికీ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇతర ప్రాంతాలకు తరలించి జీవనోపాధికి సంబంధించింది కూడా చూపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కొంత తాత్కాలికంగా కొంత లేట్ జరగవచ్చు. ఏదేమైనప్పటికీ మూసి శుద్ధి ఏదైతుందో, మూసి క్లీనింగ్ అయితే ఏదైతే అది ఖచ్చితంగా చేసి తీరుతామనేది రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాము.